నమస్కారం. క్విడ్ ప్రో అనేది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వల్ల మనం తరచూ వింటా ఉన్నాం. కానీ ఏదైతే కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల అతిపెద్ద క్విడ్ ప్రో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి క్విడ్ ప్రో ఇక్కడ జరిగింది. దీనిపైన నేను 7/11/2024 తెలంగాణల విజిలెన్స్ కు డైరెక్టర్ గారికి మరియు ఈడీకి రెండిట్లలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మొట్టమొదటి ప్యాకేజ్ల 4,350 కోట్ల రూపాయలు. అందులో మొదటి ప్యాకేజీ 1134 కోట్ల 64 లక్షలు. ఇందులో 4 కంపెనీలు పాల్గొన్నాయి. 4 కన్స్ట్రక్షన్, ఒకటి రాఘవ కన్స్ట్రక్షన్స్, అదే వద్దంటే పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబస్తులు నడిపిస్తుంది ఇప్పుడు అది. తర్వాత మెగా కృష్ణారెడ్డి, ఇంకోటి ఎల్ఎన్టీ, ఇంకోటి నాగార్జున. ఈ 4 కన్స్ట్రక్షన్ కంపెనీ వస్తే ఎల్ఎన్టీ ఇక్కడ హైదరాబాద్ లో కనవాలే, మెట్రో వాళ్ళే కట్టిండ్రు. ప్రపంచంలో చాలా కంపెనీలు కట్టిండ్రు. కానీ కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి వాళ్ళు పనికిరాదని చెప్పేసి వాళ్ళను ఊడబిక్ పడేసిండ్రు. తర్వాత ఇంకో కంపెనీ నాగార్జున టెక్నికల్ రీజన్స్ 2 తీసేసిండ్రు. అలా టెక్నికల్ ఎన్ని తీసేసిండ్రు అని చెప్పేసి కూడా ప్రభుత్వం వెల్లడించాల్సిన అవసరం ఉంది. రెండో ప్యాకేజీ, మరి ఈ ప్యాకేజీలా రాఘవ కన్స్ట్రక్షన్స్ L1 ఎట్లా 3.9 ఎక్సెస్ చేసి ఇది వచ్చిండ్రు, వాళ్ళకు అవార్డు చేసిండ్రు వర్క్. రెండోది L2 ఎవరికి వచ్చిందనంటే మొదటి ప్యాకేజీలా మెగా కన్స్ట్రక్షన్స్ కి వచ్చింది. వాళ్ళు ఎంత వేసిండ్రు 4.9 వేసిండ్రు, 4.9 వేసిండ్రు. సేమ్ ప్యాకేజ్ నెంబర్ 2 కు 1126 కోట్ల 85 లక్షల రూపాయలకు సెకండ్ ప్యాకేజీ. దీనికి సేమ్ 3.9 మెగా వేసిండ్రు, 4.9 రాఘవ కన్స్ట్రక్షన్ చేసింది. అంటే L1 L2 అంటే వీళ్ళిద్దరికి బరాబర్ కేక్ కట్ చేసినట్టుగా 2 ముక్కలు బాజాప్తా చేసిచ్చిన పెద్ద మనిషి ఎవరు? కోడంగల్ ఎమ్మెల్యే, కోడంగల్కి నేతృత్వం వహిస్తున్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాజాప్తా మధ్యలో కోసి ఇది ఇచ్చిండ్రని చెప్పేసి నీతి కనబడ్డది. మరి వీళ్ళకే ఎందుకు ఇచ్చిండ్రు? వేరే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇయ్యలే అంటే వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు. వాళ్ళు పైసలు ఎవరికి ఇచ్చిండ్రు? ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చిండ్రు. ఎంత ఇచ్చిండ్రు? మెగా కన్స్ట్రక్షన్ 158 కోట్లు ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా మ్యాప్ లో మొత్తం చూపించడం జరిగింది. ఇవన్నీ దాని డాక్యుమెంట్లు, ఏ కంపెనీ ఎంతెంత ఇచ్చిండ్రు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని చెప్పేసి బాజాప్తా ఎంతెంత ఇచ్చిండ్రు, ఎప్పుడెప్పుడు ఇచ్చినని. ఇది ఎలక్ట్రాల్ బాండ్ కు సంబంధించింది. ఇక మరి మెగాకు అందుకోసం ఇచ్చిండ్రు. మెగా సంఘశీల ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఇంజనీర్స్ బాజాప్తా చెప్పిండ్రు, దీన్ని బ్లాక్ లిస్ట్ ఎక్కియాలి, తెలంగాణ ఏ వర్క్ కూడా ఇవ్వద్దు, తీసుకుపోయి జైల్లో పెట్టాలి అన్న తీరుగా వాళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ లేదు నాకు ఫెయిల్ అయిన వాళ్ళే కావాలి, ఎందుకంటే నేను జైలుకు పోయినోని, నేను రెడ్ హ్యాండ్ దొరికినోని, నా సొంటోళ్ళు కాంట్రాక్టర్ ఉండాలి కానీ బుద్ధిమంతుల కాంట్రాక్టర్ నాకు అవసరం లేదు, నా బ్లాక్ లిస్ట్ ఎక్కినోడే నాకు కావాలి, మెగా కృష్ణకే నేను వర్క్ ఇస్తా అని చెప్పి బాజాప్తా తీసుకొచ్చి ఈ రోజు వర్క్ ఇచ్చే పరిస్థితి. మరి ఆయనకి ఇచ్చింది. మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇచ్చింది? పొంగలేటికి ఎందుకు ఇచ్చిందంటే పొంగిలేటి ఎలక్షన్స్ లో ఖర్చు మొత్తం నేనే పెడతా, ఎక్కడ ఎలక్షన్స్ అయినా నేనే పెడతా, డబ్బులు నేనే ఇస్తా అని చెప్పేసి ఆయనకి ఇచ్చిండ్రు. కాబట్టి ఈ 2 నంబర్లు 3.9, 4.9 ఈ 2 కూడా రాసుకోమని చెప్పేసి చిన్న చిట్టీలో రాసి ఈ నకల కంపెనీకి, నకలు కొట్టే కంపెనీకి, కాపీలు కొట్టే కంపెనీకి, చూసి రాసే కంపెనీకి, మేఘాకు, రాఘవ కన్స్ట్రక్షన్ ఇద్దరు ఇస్తే ఇద్దరు బాజాప్తా రాసుకున్నావు. నువ్వేం రాసుకున్నావు? నువ్వు ఇది రాసుకున్నావు. నేనెంత రాసుకోవాలి వేసిండ్రు. ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డాక పెద్ద స్కాము, అతిపెద్ద స్కాము క్విడ్ ప్రో అని అంటే రేవంత్ రెడ్డి గారికి అర్థమైంది. ఎందుకంటే అది ఇంగ్లీష్ పదం కాబట్టి ఆయనకు అర్థమైతే లేదు. క్విడ్ ప్రో అని అంటే ఇగో బాజాప్తా ఇగో L1 L2 ఇది మెయిన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికే తెలుసు, నాకు తెలియదు అంటే మీరు ఇద్దరు కలిసి చెప్పాలి. మరి మీరిద్దరు కలిసి చెప్పాలి. ఈ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి, సరే ఆయన పాత్ర ఉన్నా లేకున్నా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు ముగ్గురు కూర్చొని గాంధీ తాత 3 కోతులు లెక్క చెవులిప్పి నోరు తెరిచి కళ్ళు తెరిచి మీరు దీని గురించి మీరు ముచ్చట చెప్పాల్సిన అవసరం తెలంగాణ. ఖచ్చితంగా ఇంకోటికి పోతా, హైకోర్టుకు పోతా. ఎందుకంటే ఆల్రెడీ విజిలెన్స్ కి ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన, అక్కడికి వెళ్ళి యాక్షన్ రాలేదు. ఈ రోజు నా దగ్గర బాజాప్తా సాక్ష్యాలు ఉన్నాయి. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి పైసలు ఇచ్చిన వాళ్ళకే తెలంగాణ వర్కులు ఇస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మార్చుకున్నారు, ఎథిక్స్ మార్చుకున్నాయి, ఐడియాలజీ మార్చుకున్నాయి. దొంగతనంగా రెడ్ హ్యాండ్ దొరికిన వాళ్ళకే ముఖ్యమంత్రి పదవులు ఇస్తామంటుండ్రు. వాళ్ళకి బ్లాక్ లిస్ట్ ఎక్కిన వాళ్ళకు రాఘవ కన్స్ట్రక్షన్స్, మన మెగా కన్స్ట్రక్షన్స్ అసంటి వాళ్ళకి కాంట్రాక్ట్ వర్కులు ఇస్తామంటుంది. ఆ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది ఉన్నది అని చెప్పేసి బాజాప్తా నేను హైకోర్టు తలుపు తడతా, సుప్రీంకోర్టు తలుపు తడతా,
నేను ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఖజానా దోసుకోవడానికి లైసెన్స్ తీసుకున్న ఈ వీళ్ళై ముక్కు ఖచ్చితంగా పిండుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.